దోస్తులందరికీ నమస్తే. ఎట్లున్నారు? బాగున్నారా? ఇగో పన్నీర్ తోని పులావ్ అనేది చేస్తున్నాను. చాలా ఈజీగా తొందరగా అయ్యేటట్టుగా పిల్లలు చాలా ఇష్టపడేలాగా చేస్తున్నాను. రండి చూద్దాం. వెడల్పుగా ఉన్న ఒక గిన్నె తీసుకోవాలి. ఆ గిన్నెలో ఆయిల్ అనేది వేస్తున్నాను. ఆయిల్ ఒక 2 స్పూన్స్ ఆయిల్ అనేది వేస్తున్నాను. ఈ పావుతోని 2 పావులు వేసిన. ఆయిల్ హీట్ అయిన తర్వాత పన్నీర్ని ఇట్లా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. ఇలా కాస్త ఫ్రై కానివ్వాలి. ఫ్రై అయ్యేటప్పుడు దీనిపైన కాస్త పసుపు అనేది వేసుకున్నా. కొంచెం పసుపు వేస్తున్నా. అట్లాగే కొంచెం అంటే కొంచెమే కారం చాలు. ఇక ఇట్లా మంచిగా కలుపుకోవాలా. పెద్ద స్పూన్ ఎందుకు పెట్టినా అంటే అన్నం వేసి కలుపుతాం కదా, అప్పుడు మంచిగా కలవాలంటే పెద్ద స్పూన్ పెడితేనే మంచిగా కలుస్తుంది అన్నట్టు. ఇక పన్నీర్కి పట్టేటట్టు కొంచెమే ఉప్పు వేస్తున్నా. మళ్ళీ అన్నం పైన వేసుకుందాము. ఇక పసుపు వేసినాం కాబట్టి మంచి కలర్ వస్తాయి, లేకపోతే మీకు బ్రౌన్ కలర్లో కనిపించేటివి. ఇక గిట్ల గోలితే సరిపోతుంది. మంచి స్మెల్ వస్తుంది. ఇక వీటిని అన్నిటిని తీసి ఒక గిన్నెలో పెట్టుకుంటాం. ఇట్లా ముక్కలన్నీ ఒక దాంట్లో తీసి పెట్టుకోవాలి. అదే నూనెలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కలమాకు వేసిన. ఈ ఉల్లిపాయలని పచ్చిమిరపకాయలని కొంచెం ఏగేదాకా గోలనీయాల. ఉన్నది ఏంటంటే మనము నూనెలో కారం వేసినాం కదా, ఇక ముక్కలు తీసినాక ఉన్నదంతా కారము ఈ ఉల్లిగడ్డలకు పడుతుంది అన్నట్టు. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. అది నూనె ఏడుంటుందో ఆడ చూసి వేసుకొని జర కొంచెం ఏగితే సరిపోతుంది. ఇట్లా అన్నాక ఉల్లిపాయ అనేది కలిపేసుకుందాము. పులావ్కి కావాల్సినవన్నీ వేసుకుందాం. కారం లేదు కాబట్టి చిల్లీ సాస్ కూడా జరంత ఎక్కువనే వేసిన. టమాటా సాస్ కొంచెం వేసిన. అట్లాగే సోయా సాస్ కూడా 2 చుక్కలు వేస్తున్నా. కొంచెం అంతా నిమ్మరసం బదులు వెనిగర్ వేసిన. వేసి హై ఫ్లేమ్లో ఇట్లా ఒకసారి కలుపుకోవాలా. ఇప్పుడు వేపుకున్న పన్నీర్ ఉన్నాయి కదా, ఆ ముక్కలన్నీ వేసుకోవాలా. వేసుకొని కలుపుకోవాలా. ఇప్పుడు ఏంటంటే ఈ సాసులు అంతా ఈ ముక్కకి మంచి ఫ్లేవర్ అనేది ఇస్తుంది. ఇక ఇందులోనే కొంచెం అంతా గరం మసాలా పొడి వేస్తున్నా. అన్నానికి సరిపడినంత ఉప్పు అనేది వేస్తున్నా. కావలసినంత అన్నం వేసేసుకొని ఓ పారి మంచిగా కిందికి పైకి కలుపుకోవాలా. మనము కారం కొంచెమే వేసినాము, సాసులు వేసినాం కదా, చిల్లీ సాసు, పచ్చిమిరపకాయ, కొంచెం అంత గరం మసాలా వేసినాం కదా, అదంతా అన్నానికి పట్టి కారము ఉప్పు అనేది సరిపోతుంది. ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేను నిమ్మకాయ కూడా పిండుతలేను, ఎందుకంటే వెనిగర్ వేసిన కదా. ఇక సాసులు లేనోళ్ళు ఇక్కడ కొంతమంది అజినామోటో కూడా వేసుకుంటారు, సాసులు ఎక్కువ తక్కువ వేసుకుంటారు. అవి మీ ఇష్టాన్ని బట్టి. అన్నం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. మసాలాలన్నీ ఈ రైస్కి పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది టిఫిన్ బాక్స్లోకి చాలా ఈజీగా అయిపోతుంది, అసలు వదిలిపెట్టకుండా. పిల్లలు పెద్దలు ఎవరైనా తినేస్తారు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి.